10కి రమ్మన్నా 10:30 అయితుంది. ఇంకా రాలేదే అని చెప్పి మా వారైతే కాల్ చేసి అరిచారు. అందుకే పరుగు పరుగునైతే బయలుదేరేసాను మా బాబుని తీసుకొని. ఈరోజు శనివారం అండి. సాటర్డే వ్లాగ్ ఇది తీసింది. మా వారు చెప్పిన వుడెన్ స్పూన్స్ అయితే తీసుకొని ఇంకా హడావుడిగా అయితే బయలుదేరుతున్నాను. అదేంటో మరి ఎప్పుడు రాని బండి కూడా ఆ రోజే టయానికి వచ్చేసింది. నేను బయలుదేరే టయానికి. అలాగే తాగే నీళ్ళు కూడా వచ్చేసాయి. ఇంకా అవన్నీ చూసుకొని 10 గంటలకు బయలుదేరాల్సింది నేను 10:30 అయింది. ఇంక అలా ఎలాగో మా వారి చేతిలో తిట్లు తినేసాను ఫోన్‌లోనే. సరేలే అని బయలుదేరేసరికి చూడండి ఎంత బాగుందో నా అదృష్టం. ఇక్కడైతే రైల్ గేట్ పడిపోయింది. ఒక ట్రైన్ కాదు 2 ట్రైన్‌లు, ఒకటి వచ్చేది, ఒకటి పోయేది. ఒకటి తర్వాత ఒకటి వచ్చేయి. సో ఇంకా ఇక్కడే ఒక 10, 15 నిమిషాలు టైం అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది. ఫైనల్‌గా అయితే మా వారి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎక్కడికనేదే కదా మీరు చూస్తున్నారు, చెప్తాను. ఒక స్కూల్‌లో అయితే ఈవెంట్ ఉందండి. అందుకోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఒక బాబు రావాలి. పని పిల్లోడిని పిలిచున్నాము. ఆ అబ్బాయి రాలేదన్నమాట. అందుకు కొంచెం ఇబ్బంది అయిపోయింది మా వారికి. నేనైతే వచ్చేసాను హెల్ప్ చేయడానికైతే. మా వారు నన్ను స్టాల్ దగ్గర పెట్టేసి షాప్ దగ్గరికి వచ్చేస్తారు. నేను అక్కడ హ్యాండిల్ చేస్తాను. షాప్ దగ్గర అయితే మా వారు ఉంటారు. ఒక స్కూల్‌లో ఈవెంట్ ఉంది. ఈవెంట్ దగ్గరే అండి మా షాప్‌కి. అక్కడికైతే వెళ్తున్నాం. ఈవెంట్ అయితే చూపిస్తాను మీకు. రండి చూసేద్దురు గాని మీరు. వెల్కమ్ టు మై ఛానల్ విజయ నాగేష్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేయండి ఈవెంట్ ని. రండి చూసేద్దాం మా స్టాల్ ఎక్కడ పెట్టినామనేది. ఇది ఒక స్కూల్లో చూసారు కదా, అంత ముందు ప్రిపరేషన్ అందరూ, అంటే మా ఒక్కళ్ళకే కాదు స్టాల్ అనేది, చాలా మందికి వెరైటీస్ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట వేరే వేరేగా. చూడండి అందరూ ప్రిపరేషన్ అయితే చేసి పెట్టేసుకున్నారు ముందే వచ్చేసి. మేము కొంచెం లేట్ వచ్చాము. అయితే వీళ్ళైతే గేమ్స్ కూడా పెట్టారు పిల్లలకి. వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఫుడ్ కొనుక్కొని గేమ్స్ ఆడి ఫుడ్ ఎంజాయ్ చేసేదానికి. అండ్ ఇటు సైడ్ చూడండి కూల్ డ్రింక్స్, పిజ్జా. ఇంకా మా వారు పిల్లలు మా బాబు అయితే షాప్ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా కొంచెం ప్రిపరేషన్ అక్కడ బ్యాలెన్స్ ఉంది. బర్గర్స్ అవి ప్రిపేర్ చేసుకురావాలి. ఇక్కడైతే ఇది మా స్టాల్. ఇక్కడైతే అంతా సెటప్ చేసి పెట్టున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్లో మేము పెట్టేది, బర్గర్స్, పాస్తా. మా వారైతే ముందే మార్నింగ్ చెప్పాను కదా, మార్నింగ్ 6 o'clock వచ్చైతే ఈ పాస్తా అనేది ప్రిపేర్ చేసి పెట్టున్నారు. నేను నా బాబు అయితే ఇప్పుడు వచ్చాము హెల్ప్ చేయడానికి. ఇది రాగానే పిల్లలు పాస్తా అడిగిన వాళ్ళకి పాస్తా వేడి చేసి ఆ సాసేజ్ అంతా వేసి ఇవ్వాలన్నమాట. సపోజ్ వీడియో అంతా క్యాప్చర్ చేయలేకపోవచ్చు అనుకుంటా, నేను బిజీ ఉంటాను వర్క్లో. చూస్తాను, వీలైతే డెఫినెట్గా వీడైతే చేస్తాను, వీడియో క్లిప్ అయితే తీసుకుంటాను. ఇదనమాట, ఇది స్కూల్ ఎంట్రీ. ఇంకా ఇక్కడ కానీ ఉన్నాయి స్టాల్స్. చాయ్, టీ ఉంది అక్కడ. ఇక్కడ ఈ స్టాల్స్ ఉన్నాయి. కొంతమంది ముందుగానే, అంటే ఒక్కసారిగా వచ్చేస్తారు కదా పిల్లలంతా, క్రౌడ్ ఒక్కసారిగా వచ్చేస్తుంది. అప్పటికప్పుడు చేయలేము కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ప్రిపరేషన్ చేసుకొని వస్తారు. ఇక్కడ చేసి ఇచ్చేది ఏమి ఉండదు. ఇంత క్వాంటిటీలో అని వాళ్ళు అందాజాతో ప్రిపరేషన్ అయితే చేసుకొని వస్తారు. ఇది మా పిల్లల స్కూల్ అయితే కాదండి, ఇది వేరే స్కూల్. ఇట్లా ఇక్కడ స్కూల్స్ లో ఆర్డర్స్ ఉంటే అట్లా స్టాల్స్ పెడతాము కాంటాక్ట్ అయ్యి స్కూల్ వాళ్ళతో. ఇక్కడ ఇదైతే ఫ్రైయర్ అనేది మనం తెచ్చుకోవాలి. ఇక్కడ వీళ్ళు సెటప్ అంతా వీళ్ళు ఇస్తారు. ఇక్కడ సామాన్ అంతా మనకి సరిపడే సామాన్ మనకి ఏం యూజ్ అవుతాయి అనేవి మనమే తెచ్చుకోవాలి. ఇది లైట్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇంకా అందరూ అయితే తయారు చేసి పెట్టుకుంటున్నారు. టైం అవుతుంది, పిల్లలు వచ్చే టైము. ఒక్కొక్కరు అయితే వాళ్ళు ఏం అమ్మాలనుకుంటున్నారో అవైతే అన్ని తయారైతే చేసి పెట్టుకుంటున్నారు, రెడీ చేసుకుంటున్నారు. సో నేను కూడా ఇంకా రెడీ అయిపోవాలి. సో నేనైతే రెడీ అయిపోతున్నాను. హెయిర్ అనేది లూజ్ ఉండకూడదు, హెయిర్ కి క్యాప్ కూడా వేసేసుకోవాలి. వారు చెప్పిల్లారనమాట. ఇంకా ఆయన ప్రిపేర్ చేసి వచ్చేలోపు నేను ఇక్కడ రెడీగా ఉండాలి. హెయిర్ క్యాప్ ఏమన్నారు, నాది లూజ్ హెయిర్ కదా, హెయిర్ ఊడిపడుతుందేమో అని పిల్లలకి హెయిర్ క్యాప్స్. అయితే హెయిర్ క్యాప్స్ వేసుకోవాలి.
చేతికి గ్లౌజెస్ కానంట, అవి ఎక్కడున్నాయో మా వారు వచ్చిన తర్వాత ఇప్పించుకుంటాను. మీకు చూపించడం కోసం, మళ్ళీ కుదరదు కదా, అందుకే చేస్తున్నాను ఇట్లా. फ्रेंच फ्राइज पास्ता बर्गर हाँ क्या कंपटीशन फिर पता नहीं हस्बैंड बताएंगे अभी आके పక్కన అడుగుతున్నారు మీరు ఏమేం పెడుతున్నారు అని. వాళ్ళది కానీ ఫ్రెంచ్ ఫ్రైజ్ అంట, కాంపిటీషన్ అనమాట వాళ్ళకి మాకు. ठीक था हाँ आपका कैसा था? हम ज्यादा उस दिन है ना फ्रेंच फ्राइज ही सेल हुआ, बर्गर लिमिटेड क्वांटिटी में लाए थे. बच्चों को फ्राइज ज्यादा हाँ फ्रेंच फ्राइज वेराइटीज रखे थे, सॉल्टेड वाला और चीजी वाला. हाँ मेरा चीजी. और आपका पास्ता पास्ता कौन सा, रेड सॉस या व्हाइट सॉस? व्हाइट सॉस है. आपका? नहीं पास्ता नहीं मेरा. पास्ता मेरा रहता है पर रेड सॉस रहता है. अच्छा अच्छा पता नहीं वो प्राइजेस वगैरह अभी तक बताए नहीं है, वो आने वाला है अभी बताएंगे. अकेले आए? हाय बोलो. ఏమైతే లాస్ట్ టైం మేము వేరే స్కూల్లో పెట్టున్నాము, ఆ స్కూల్లో తను మా సైడే ఉండింది అనమాట. ఇప్పుడు వచ్చి అదే అడుగుతున్నారు, మీరు అక్కడ కానీ వచ్చిన్నారు కదా అని. మళ్ళీ ఇక్కడ సేమ్ పక్క పక్కనే వచ్చేసాం అనమాట, కో ఇన్సిడెంట్స్ ఇద్దరికి. అందరైతే రెడీ అవుతున్నారు. ఇక్కడ మేము పెట్టిన స్టాల్ కి మా షాప్ దగ్గరే, 5 minutes లో వెళ్ళి రావచ్చు స్కూటీలో అయితే. అందుకే వెళ్ళున్నారు మా హస్బెండ్ తీసుకురావడానికి. అంకుల్ చెప్తున్నారు, వాచ్మెన్ అంకుల్, ఇక్కడ కచరా అది అనే చెత్త అదేమన్నా డస్ట్బిన్ అయితే పెట్టారు, ఇక్కడ వేయమని చెప్పి వెళ్ళారు. అందరికి అలాగే చెప్పి వెళ్తున్నారు. సో ముందు మీకు చెప్పినట్లు ఇక్కడ స్టాల్స్ వేరే వేరే వాళ్ళకి కాదండి, తర్వాత తెలిసింది నాకు. పిల్లలకంట ఆల్మోస్ట్ అక్కడ బయట వాళ్ళకి ఇచ్చారు అంటే స్టాల్స్, మేము మా పక్కన చూపించాను కదా వీడియోలో, వాళ్ళకి మాత్రమే, ఇద్దరు మాత్రమే బయట అవుటర్స్ వచ్చున్నారు. నాకు ముందు తెలియలేదు, లాస్ట్ లో తెలిసింది, అందుకే ఈ క్లిప్ లో చెప్తున్నాను. చూడండి, స్కూల్లో పిల్లల చేత ఇలా అయితే స్టాల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి బాగా బిజినెస్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది బాగా డెవలప్ అవుతుంది చిన్న వయసులో నుంచి అని ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి. ఇలా అన్ని స్కూళ్ళల్లో ఉండాలి, చాలా బాగా యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఇలాంటి పెట్టడం వల్ల. పిల్లలైతే కలర్ఫుల్ డోనట్స్ అయితే బయట నుంచే తీసుకొని ప్యాక్ చేసుకొని ఇంకా వచ్చిన వెంటనే ఇంకా కస్టమర్లకి ఇవ్వడానికైతే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంక వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారనమాట, గ్లౌజులు వేసుకొని. చిన్న చిన్న పిల్లలు చాలా హ్యాపీ, ఫుల్ ఆ రోజు డే అంతా చాలా ఎనర్జీగా అయితే వెళ్ళిపోయింది నాకైతే వాళ్ళని చూస్తూ. ప్లస్ మా స్టాల్స్ దగ్గర కానీ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు అయితే వాళ్ళ స్టాల్ దగ్గర వాళ్ళు అన్ని సెటప్ అయితే చేసుకుంటున్నారు. పేరెంట్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట. ఇంక మా వారైతే షాప్ దగ్గరికి వెళ్ళారు. మిగిలిన బ్యాలెన్స్ బర్గర్స్ అవి ప్రిపేర్ అవ్వలేదన్నమాట, వెజ్ బర్గర్స్ మాత్రమే చేసుకొని వచ్చున్నారు. ఇప్పుడు చికెన్ బర్గర్స్ అవి బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ లోపైతే మేము కొంచెం వీడియో తీయలేదండి, ఇది కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఇవి తీసాను. చాలా ఫుల్ బిజీ ఉన్నింది, మధ్యలో అయితే వీడియో తీయలేదు. ఇది వచ్చేసి పాస్తా, వైట్ సాస్ పాస్తా చెప్పాం కదా మేము ప్రిపేర్ చేసింది. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్, మోస్ట్లీ సేల్ అయింది కూడా ఇదేనండి. ఆ మొత్తం స్టాల్లో మొత్తానికి నా ఎక్కువ మొత్తం క్లియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 డేలోనే మేము 25,000 అయితే ఎర్న్ చేసాము. సో మార్నింగ్ 11కి అయితే స్టార్ట్ చేసాం మేము మా స్టాలు. ఈలోపే అయితే ఆల్రెడీ అందరూ 10:30, 10 కంతా స్టార్ట్ అయిపోయింది మిగిలిన వాళ్ళ స్టాల్స్ అంతా. మేమే కొంచెం లేట్ అనమాట ఇక్కడ. సో ఫుల్ బిజీ అయితే అయిపోయాను. కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకే వీడియో తీశాను మీకు చూపిద్దామని. కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. ఇటు సైడ్ అంతా పెద్ద పిల్లలకి, మేముండే రో అంతా పెద్ద పిల్లలకి, అండ్ నాకు ఎదురుగా ఉండే రో వచ్చి చిన్న పిల్లలకైతే స్టాల్స్ ఇచ్చున్నారు స్కూల్ వాళ్ళే. అండ్ ఈ బాబుని చూడండి ఎంత ఫుల్ ఎనర్జెటిక్గా అయితే మార్నింగ్ నుంచి నేను చూస్తాను. ఫుల్గా వాడిని చూస్తే డే అంతా ఎంజాయ్ చేస్తూ వర్క్ అయితే చేశాను. ఎంత బాగా పిలుస్తా అరుస్తా తను ఏమేం సేల్ చేసేది అన్నీ చెప్తూ అయితే సేల్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి అయితే పిలిచి పిలిచి మరి. సో ఇంకైతే మా డే ఈవినింగ్ 4 కంతా కంప్లీట్ అయిపోయింది. 4, 4:30 కంతా మా సేల్ అంతా క్లోజ్ అయిపోయింది.
తర్వాత అయితే సామాన్లు మొత్తం మా వారు, నేనైతే షాప్ దగ్గరికి తీసుకొనొచ్చేసాము. మార్నింగ్ నుంచి అయితే ఏమి తినలేదండి. ఓన్లీ ఒక బర్గర్ అయితే తిన్నాను. తొందరలో వెళ్ళిపోయున్నాను గదా! ఇంకేం తినకుండా వెళ్ళిపోయున్నాను. తినేదానికి ఇంక టైమే దొరకలేదు. తర్వాతయితే షాప్ దగ్గరకొచ్చి తిని ఫ్రైడ్ రైస్ తిన్నాము. ఆ తర్వాతయితే మార్నింగ్ 6:00కి ఈరోజు మా పిల్లలకి స్కూల్‌లో పిక్నిక్ ఉన్నింది. వాళ్ళనైతే స్కూల్‌లో డ్రాప్ చేశారు. ఈవినింగ్ 9కి అయితే పికప్ చేసుకోవాలి. నేను పని దగ్గర నుంచి ఇంక డైరెక్ట్ స్కూల్ దగ్గరికైతే వచ్చేసాను. మా బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి, ఇంక మా ఇద్దరు పిల్లలు, మా పెద్ద పాప, చిన్న పాప అయితే తీసుకోవడానికొచ్చేసాను. పెద్దమ్మాయి అయితే ఫస్టే వచ్చేసింది. చిన్న పాప బస్సు కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. ఇంటికొచ్చేసరికి 9:30, 10 అయితే అయిపోయింది. ఆ రోజంతా ఫుల్ బిజీ అయిపోయినాము. ఫైనల్‌గా అయితే ఇలా ఆ రోజు సాటర్డే రోజు వ్లాగ్ ఇది. ఇంకా ఇలా అయితే ముగిసిపోయింది. మీకెలా అనిపిచ్చింది? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. ఇంటికొచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుందని వస్తూనే నేను ఫుడ్ అయితే తీసుకొనొచ్చేసి ఇంట్లో పెట్టొచ్చాను. పిల్లల్ని తీసుకొని వెళ్దామని చెప్పేసి మా పాప హాయ్, బాయ్ చెప్తుంది. ఈరోజైతే ఇలా డే ఎండ్ అయిపోయింది మాకైతే.